ఇవాళ అయితే మనం గుమ్మడికాయతో పచ్చడి చేసేసుకుందాం. గుమ్మడికాయ పచ్చడి అనుకోకండి, చాలా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, చాలా బాగుంది. గుమ్మడికాయకి అయితే తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. విత్తనాలు అవి కూడా తీసేయాలి. ఒక బాండలు పెట్టుకున్నాం, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. తెల్లపాయలు 10 నుంచి 15 వరకు తొక్క తీసేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకొని 10 నుండి 15 ఎండుమిరపకాయలు కూడా 2 ముక్కలు చేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ ఆనియన్, పెద్ద ఎర్రగడ్డ అయితే సగం సరిపోతుంది, దాన్ని కూడా మంచిగా వేయించి పక్కన పెట్టుకొని కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని గుమ్మడికాయ ముక్కలు దాంట్లో వేసుకొని మూత పెట్టి కొద్దిగా ఉప్పేసి మంచిగా మగ్గనివ్వాలి. గుమ్మడికాయనైతే నేను చేసుకున్నంత గుమ్మడికాయ అంత ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఈ మగ్గిపోయిన గుమ్మడికాయని మెత్తగా మెదుపుకోవాలి. మీరు మెదుపుకోలేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇందాక మనం అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, వాటన్నిటిని మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకొని నేను మెత్తగా మెదుపుకున్న గుమ్మడికాయలో వేసేసుకున్నాను. ఈ క్వాంటిటీకి అంతా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు మాత్రం మస్త్ అండ్ చుట్టూ సూపర్గా ఉంటాయి. తర్వాత కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటే టేస్టీ గుమ్మడికాయ పచ్చడి రెడీ. ఫస్ట్ ఇద్దరం అరిటాకులో తిందాం అనుకున్నాము, కాకపోతే నాకు గ్యాస్ట్రిక్గా కావాలని నేను ఈ బౌల్ తీసుకున్నా. మా మమ్మీ అరిటాకులో తింటుంది. ఎలా ఉంది మన ఫైనల్ రివ్యూ? చాలా బాగుంది. గుమ్మడికాయ పచ్చడి ఏంటో అనుకున్నాను, చేసుకోవచ్చు వాళ్ళు, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, భయపడకుండా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది.